మృతి చెందిన తర్వాత ప్రతి నెల మాసికాలు ఎప్పుడు పెట్టాలి, ఎన్ని రోజులలో పెట్టాలి, ఎన్ని పెట్టాలి, వాటిని ఏమి అంటారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదట పూర్ణ మాసికము మృతి చెందిన 12వ రోజు చేసే కార్యక్రమం. 2 ద్వితీయ మాసికము 30వ రోజున మృతి చెందిన మరుసటి మొదటి నెల మృతి చెందిన తిథి నాడు. 3 త్రైపక్షికము 41వ రోజు నుండి 45 రోజుల్లోగా. 4 తృతీయ మాసికము 60వ రోజున మృతి చెందిన 2వ నెల మృతి చెందిన తిథి నాడు. 5 చతుర్థ మాసికము 90వ రోజున మృతి చెందిన 3వ నెల మృతి చెందిన తిథి నాడు. 6 పంచమ మాసికము 120వ రోజున మృతి చెందిన 4వ నెల మృతి చెందిన తిథి నాడు. 7 షణ్మాసికము 150వ రోజున మృతి చెందిన 5వ నెల మృతి చెందిన తిథి నాడు. 8 పూర్ణ షాణ్మాసికము 171వ రోజు నుండి 175వ దినములోగా. 9 సప్తమ మాసికము 180వ దినమున మృతి చెందిన 6వ నెల మృతి చెందిన తిథి నాడు. 10 అష్టమ మాసికము 210వ దినమున మృతి చెందిన 7వ నెల మృతి చెందిన తిథి నాడు. 11 నవమాసికము 240వ దినమున మృతి చెందిన 8వ నెల మృతి చెందిన తిథి నాడు. 12 దశమ మాసికము 270వ రోజున మృతి చెందిన 9వ నెల మృతి చెందిన తిథి నాడు. 13 ఏకాదశ మాసికము 300వ దినమున మృతి చెందిన 10వ నెల మృతి చెందిన తిథి నాడు. 14 ద్వాదశ మాసికము 330వ రోజు మృతి చెందిన 11వ నెల మృతి చెందిన తిథి నాడు. 15 355వ దినమున ఊనాబ్ధికము. 16 సంవత్సరికం 359వ రోజున మృతి చెందిన మరుసటి మొదటి సంవత్సరం మృతి చెందిన తిథి ఒక రోజు ముందు. 17 ప్రథమాబ్ధికము 360వ రోజున మృతి చెందిన మరుసటి మొదటి సంవత్సరం మృతి చెందిన తిథి నాడు ఈ విధంగా జరుపుకోవలను. స్వస్తి. జై శ్రీరామ్.